రాజకీయ లబ్ధిపై ఆరాటమే తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళల అభ్యున్నతి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం గోదావరికరలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మోడీ సర్కార్ మహిళల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో ముడిపెట్టడమే ఇందుకు నిదర్శనమని సూచించారు. మహిళా రిజర్వేషన్లు తెరపైకి తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కేవలం మహిళా బిల్లుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందుకు వస్తే బేషరతుగా మద్దతు పలికేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. డిలిమిటేషన్ బిల్లు పేరిట దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసేందుకు, బీసీ రిజర్వేషన్లను భూస్థాపితం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసిందని, స్ప్లిట్ ఇండియా నినాదంతో దేశ విభజనకు కూడా భారీ కుట్ర చేసిందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంపై జరిగిన భయంకర దాడిని కాంగ్రెస్ పార్టీతో కలిసి సమర్థవంతంగా తిప్పికొట్టిన పార్టీలన్నింటికీ ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైందని సూచించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ వారి యొక్క ప్రభుత్వం ఈరోజు ఈ దేశాన్ని, దేశ ప్రజలను మోసం చేస్తున్న తీరు ఇలా స్పష్టంగా దేశం మొత్తం కూడా గమనించడం జరిగింది. మహిళా బిల్లు అని చెప్పి డీలిమిటేషన్తో పొత్తు పెట్టి ఇవాళ మహిళలను మోసం చేసే ఒక కపటమైనటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనను మహిళలపై మేము తప్ప ఇంకెవరు చేయలేని ఒక కపట ప్రేమను చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ అనే కార్యక్రమాన్ని తెర మీదకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం, ఈ దేశ తొలి ప్రధానిగా ఇందిరాగాంధీ తో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్గా అనేకమైన ముఖ్యమైన పదవుల్లో, స్పీకర్గా రీసెంట్గా మన తెలంగాణ ఇచ్చిన మీనా కుమార్తో సహా ఇలా మహిళా శక్తిని ముందుకు తీసుకొచ్చి సమానమైన గౌరవం ఇవ్వాలి, ఈ దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఆలోచన చేసి మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాచా నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే తరతరాలుగా ఈ భారతదేశంలో సమానమైన హక్కుల గురించి నిరంతరం ప్రయత్నం చేసినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ. 2023లోనే నాకు గుర్తుంది, అది అప్పుడే కదా మహిళా బిల్లును తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, యావత్ కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు మేము పూర్తి శాతం మద్దతు ఇస్తా ఉన్నాం. కానీ డిలిమిటేషన్తో ముడిపెట్టి భారతదేశంలో బలహీన వర్గాల వారికి బీసీల రిజర్వేషన్, ఎస్సీల రిజర్వేషన్, ఎస్టీల రిజర్వేషన్, మైనార్టీల రిజర్వేషన్తో పాటు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగద్దు, సమానమైనటువంటి హక్కు రావాలని ఒక నినాదాన్ని ఇవ్వడం వల్ల బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా ఇది మా ఉనికిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రమాదాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విశ్వ ప్రయత్నాలు చేసి దీన్ని నెగ్గాలని ప్రయత్నం చేశారు. కానీ చివరగా ధర్మం గెలిచేదన్నట్టుగా మహిళలపై కపట ప్రేమను చూపిస్తూ మహిళా బిల్లు పేరుతో దేశాన్ని చెక్కలు ముక్కలు చేస్తూ
దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తూ బీసీ రిజర్వేషన్ని తెర మీదకు రాకుండా భూస్థాపితం చేసినటువంటి దుర్మార్గమైన చర్యను ఇవాళ ధర్మం గెలిచింది. బీజేపీ కుట్ర ఇవాళ నెగ్గలేదు. కాగా రైతు భరోసా రెండవ విడత నిధుల విడుదల కోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు కాటారం మండల కేంద్రంలో జరిగే సభకు ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులందరూ హాజరవుతున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ సభకు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రైతు భరోసా రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాటారం రేపు సాయంకాలం 4 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే కేబినెట్ మంత్రులు కూడా అందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి రైతు బాంధవులు, యువమిత్రులు, శ్రేయాభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మన ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మా పెద్దపల్లి, భూపాలపల్లికి సంబంధించిన జిల్లా ప్రతి ఒక్క రైతు బిడ్డ, యువమిత్రులు ప్రతి ఒక్కరు కూడా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి. రేపు రైతులకు సంబంధించినటువంటి నిధుల విషయాలు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక గొప్ప అవకాశం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పేది. పండించిన ప్రతి పంటను ఒక గింజ కోయకుండా ఈరోజు కొంటా ఉన్నాం. రేపు కూడా రేపటి నుంచి దాదాపు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమని రైతులందరూ కూడా ఖచ్చితంగా తల్లి రావాల్సిందిగా కోరుతాం. ఈ మీడియా సమావేశంలో రామగుండం మేయర్ మహంకాళ్ స్వామి, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మారేలి రాజిరెడ్డి, తానిపర్తి గోపాలరావు, గుండేటి రాజేష్, ముస్తఫా, యాకూబ్, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.